Please just tell me if I'm fine. Tell me if I'm ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసరికి హెచ్డి క్లారిటీలో వీడియోస్ అలాగే దానికి వాడే పిక్చర్స్ కూడా నేను ఎక్కడైతే అప్లోడింగ్ అయితే చేస్తాను. XML లింక్స్ కూడా ఇక్కడైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మన పేజ్ అకౌంట్ అనేది ఈ విధంగా అయితే కనబడుతుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే రిప్లై ఇస్తాను. ఈ 2 లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వీడియో ఏ విధంగా చేయాలంటే చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, ఆ విధంగానే మీ మొబైల్లో మీ ఫోటోస్తో వీడియో అనేది ఏ విధంగా అయితే తీసుకోవాలా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నెక్స్ట్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినారైతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు లైక్ చూకునే వీడియో అనేది ఏ విధంగా అయితే రీచ్ చేయాలో చూద్దాం. దానికోసం మీ మొబైల్లో నరేట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఈ కింద ఉన్న ప్రాజెక్ట్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ 2 ఫీచర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే సాంగ్ బీట్ మార్క్ బెస్ట్ గేమ్స్ అన్నది అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు వచ్చేసరికి సాంగ్ ఒకటి అలాగే బీట్ మార్క్స్ అయితే బీట్స్ అయితే ఉంటాయి. మీరు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి మీడియా మీద అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డిస్ప్లే అవుతాయి. ఈ టెంప్లెట్ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెంప్లెట్ లింక్ అని మన టెలిగ్రామ్ గ్రూప్లోకి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి అయితే ఆ టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఆ టెంప్లెట్ వీడియో అనేది 6 సెకండ్స్ అయితే ఉంటుంది. అది వచ్చేసరికి యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ విధంగా అయితే వచ్చేస్తే ఇక్కడ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ అయితే కొంచెం ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ అయితే చేసేయండి. ఇక్కడతో ఈ లిరిక్స్ అయితే కంప్లీట్ అయింది. సాంగ్ యాడ్ చేసుకోవడం అనేది ఇక్కడ అయినాక ఈ విధంగా 6 సెకండ్స్ 8 మిల్లీ సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి మీ గ్యాలరీలో ఫొటోస్ ఉంటాయి కదా, ఏ ఫొటోస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఎరా ఫిక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే అవుతుంది. ఈ విధంగా అయినాక నెక్స్ట్ వీడియో దగ్గరికి అయితే వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చేసి నెక్స్ట్ పిక్చర్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అగైన్ 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ వీడియో దగ్గరికి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. ఈ విధంగా ఎండింగ్ వరకు మీరు ఫుల్ స్క్రీన్లో పిక్చర్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఈ విధంగా మీరు అనేది 30 సెకండ్స్ వరకు ఫుల్ ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నారు కాబట్టి ఎండింగ్ వరకు ఇప్పుడైతే మనం వచ్చేసరికి వీటికి షేక్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. దానికోసం సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా 3 ఫొటోస్తో 3 ఎఫెక్ట్స్ అలాగే 2 లేయర్స్ ఈచ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి థర్డ్ ఇమేజ్ దగ్గరికి అయితే వచ్చేసి ఈ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ కనబడుతున్న కాపీ లేయర్ ఏదైతే ఉన్నదో ఈ ఆప్షన్ అయితే ట్యాప్ చేస్తే మీకు లేయర్ అనేది కాపీ అవుతుంది. ఈ విధంగా అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే చేస్తున్నారో సింపుల్గా అది ఓపెన్ చేసి ఈ విధంగా అయితే వచ్చేసేయండి. ఈ విధంగా 20 సెకండ్స్ ఈ విధంగా 16 సెకండ్స్ 22 మిల్లీ సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి ఇమేజ్ లేయర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉన్న పిక్చర్ ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్లో రైట్ సైడ్ యారో ఐకాన్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి పేస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది ఈ ఫోటోకి అయితే యాడ్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చేసరికి మళ్ళీ అలాగే నెక్స్ట్ ఫోటో మీద కూడా ట్యాప్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ మీద అయితే క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ ఇమేజ్కి ఇలా టోటల్గా 4 ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేసేయండి. టోటల్గా లాస్ట్ వరకు చూసారు కదా, ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా 4 ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేసేయండి.
ఇప్పుడైతే థర్డ్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు అగైన్ బ్యాక్ వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి ఫస్ట్ ఇమేజ్ ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఈ విధంగా ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి ఈగార్స్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇచ్చి బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసి ఫొటోస్ ఎక్కడైతే యాడ్ చేస్తారో అక్కడికి వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి త్రీ డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. అలాగే సెకండ్ ఇమేజ్ లీవ్ చేసి థర్డ్ ఇమేజ్కి అయితే పేస్ట్ చేయండి అగైన్. అలాగే ఫోర్త్ ఇమేజ్ లీవ్ చేసి ఫిఫ్త్ ఇమేజ్కి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా సిక్స్త్ ఇమేజ్ అయితే లీవ్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి సెకండ్ ఇమేజ్ కొన్ని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఏదైతే వీడియో చేస్తున్నారో అది ఓపెన్ చేసి ఇంకా మిడిల్లో ఏవైతే ఇమేజెస్ లీవ్ చేసామో 2, 4, 6 ఇమేజెస్ వీటికైతే యాడ్ అయితే చేసుకోండి. అప్పుడు వచ్చేసరికి షేక్ ఎఫెక్ట్స్ అయితే కంప్లీట్గా అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చేసరికి ఇప్పుడు అనేది సీసీ ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కోసం బ్యాక్ వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా హోల్డ్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేస్తే ఈ ఎఫెక్ట్స్ అనేది కాపీ అయినాక బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తానో అది ఓపెన్ చేసి సింపుల్గా లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి పేస్ట్ 2 లేయర్స్ మీద అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ సీసీ ఎఫెక్ట్స్ కూడా అనేది మీ ఫోటోకి అయితే అప్లై అయితే అవుతుంది ఎండింగ్ వరకు కూడా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నేను వీడియో అయితే ఇక్కడ ప్లే చేసి చూపెట్టట్లేదు కాపీరైట్ ఇష్యూ వలన. వీడియో కనుక చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ హెచ్డీ క్యారెక్టర్లో వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాం. ఇప్పుడు ఒకసారికి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసి షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ వీడియోలో నచ్చిన రిజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇది అయితే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వారి వీడియోస్ సరికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.